హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే ఫ్రెండ్షిప్ స్పెషల్ అని చెప్పేసి అందరి ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చేస్తున్నారు. సో అందరినీ ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చేస్తే మాకేంటబ్బా అని అనుకుంటున్నారా? లేదండి. సో అందరికీ ఇష్టమైన యష్మి అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ మీద కనపడడం చాలామందికి ఇష్టంగానే ఉంటుంది. కొంతమందికి కష్టంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే సో నిఖిల్ని వేరే వాళ్ళతో చూడాలనుకునే వాళ్ళు కొంతమంది అయితే, నిఖిల్ని ఒక్కడనే చూడాలనుకునే వాళ్ళు, యష్మి ఒక్కదాన్నే చూడాలనుకునే వాళ్ళు, ఇలా రకరకాల జనాలైతే ఉన్నారు. సో అందరికీ ఇష్టమని నేను చెప్పట్లేదు. బట్ ఎస్పెషల్లీ చాలామంది నిఖిల్ యష్మిని ఒక ఫ్రేమ్లో అంటే ఫ్రెండ్స్గానే ఒక ఫ్రేమ్లో చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఓన్లీ యష్మి ఏ ప్రోగ్రామ్స్లో కనపట్టలేదు కాబట్టి యష్మిని చూడాలనుకునే వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. సో మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ మీద చూడొచ్చు. అలాగే ఎవరి కోసం వచ్చారో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో అఖిల్ వచ్చేసి తేజు కోసం వస్తాడు. సో నిజంగా వాళ్ళిద్దరు బాండింగ్ కూడా నేను చూసింది అయితే బిగ్ బాస్లో వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని చూశాను. అప్పుడు అఖిల్ తేజుని ఒక మంచి ఫ్రెండ్గా అనుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్ని చూసి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉందని అర్థమైపోతుంది. తేజు మాటల్ని బట్టి నన్ను ఎవరేమన్నా అన్నా తను కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాడు అని చెప్పింది. సో నెక్స్ట్ వచ్చేసి అర్జున్ సుహాస్ని వీళ్ళిద్దరు కూడా దేవతా సీరియల్ నుంచి వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా మనందరికీ తెలిసిందే. అలాగే హమీదా కాజల్ మరి వీళ్ళిద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందో తెలియదు. బట్ వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్. అలాగే తను వచ్చినప్పుడు తను ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతుంటుంది హమీదా. అలాగే రోహిణి కోసం ఒక అతను వచ్చాడు. నేను అనుకోవడం రోహిణి ఫస్ట్ తీసిన సీరియల్ ఒకటి ఉంది. సో దాంట్లో హీరో ఏమోని నేనైతే అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు ఇంకా క్లారిటీగా లేదు. అలాగే ఇంకొక నిఖిల్ ఉన్నాడు. బిగ్ బాస్ నిఖిల్ కాకుండా ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా, తన కోసం వచ్చేసి హారిక వస్తుంది. బిగ్ బాస్ హారిక ఈ అమ్మాయి అయితే ఫ్రెండ్గా వస్తుంది. అలాగే ఇమ్మాన్యుయల్ కోసం వచ్చేసి శ్రావణి ఫ్యామిలీ స్టార్లో యాంకర్ ఉంది కదా, ఆ శ్రావణి అయితే వచ్చేస్తుంది. సో ఇమ్మాన్యుయల్ చెప్తుంటాడు అందరికీ, నా కోసం కూడా ఒక అందమైన అమ్మాయి వచ్చిందని చెప్పేసి చెప్పుకునేదానికి తనని పిలిచాను అని చెప్తుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కోసం తన ఓల్డ్ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి అయితే వచ్చేసింది. ప్రేరణ కోసం యష్మి వస్తుందని టాక్ అయితే ఉన్నింది. బట్ ప్రేరణ కోసం తన ఓల్డ్ ఫ్రెండ్ అయితే వచ్చేసింది. సో సాకేత్ కోసం వచ్చేసి ఇంకొక సింగర్ అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు సత్య కోసం ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దర్శిని ఎవరి కోసం వచ్చింది? పృథ్వీ కోసం వచ్చిందండి. సో రీతు వచ్చేసి విష్ణు కోసం వచ్చింది. మానస్ కోసం ఆ ఇండస్ట్రీలో లేని అతను మరి అతను ఎవరో కొత్తగా ఉన్నాడు, అతనైతే వచ్చేస్తున్నాడు. సో బేబ్జాని ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తెలియలేదు. అమర్కి వచ్చేసి శోభ అయితే వచ్చేసింది. సో నాకు కన్ఫర్మేషన్ ఏమైందంటే సో బిగ్ బాస్ నిఖిల్ కోసం యష్మి వచ్చినట్లు నాకైతే అనిపిస్తుంది. ప్రోమోని బాగా గమనించినప్పుడు దర్శిని వచ్చేసి పృథ్వీ వెనకాల నిలబడి ఉంటుంది. సో నిఖిల్ వెనకాల యష్మి ఉంటుంది. ఇలా వీళ్ళైతే ఇటు సైడ్ తిరుగున్నప్పుడు బ్యాక్ సైడ్ వీళ్ళు వచ్చి ఉంటారు. సో వాళ్ళు వచ్చి వీళ్ళని తట్టినప్పుడు వాళ్ళు వీళ్ళని చూస్తారు. సో ఇదైతే జరగబోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది నిజమైతే సో నిఖిల్ కోసం యష్మి వచ్చినట్లు నాకైతే అర్థమవుతుంది. బట్ ఇంకొక క్లారిటీ వచ్చినప్పుడు ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. బట్ నేనైతే అనుకుంటున్నాను సర్ప్రైజ్ కోసం ఒక మంచి ఫ్రెండ్గా తనైతే నిఖిల్ కోసం వచ్చినట్లు నాకైతే అర్థమవుతుంది. సో ఇంకా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా అయితే ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా యష్మి రావడం ఎంతమందికి హ్యాపీగా అనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. థ్యాంక్